Please do subscribe. Clap Rolling on YouTube. Thank you so much. And Kabir Rafi kuda voice of Ice ki nela torture పెట్టారు ఆయనకి. ఈ సినిమాల్ని చూసి ఆదరించి ప్లస్ చేయడానికి మన ముందు చాలామంది వచ్చారండి అతిథులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ బాహుబలి 3 తెలుగు ఎండి రవిశంకర్ కాటంనేని గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ రవిశంకర్ గారు, మీరు చిన్న సినిమాలని అంటే చిన్నగా వచ్చి చిన్న ప్రయత్నాలు చేసే ప్రతి ఒక్కరిని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద మూవీ. ఎలా ఉందండి మూవీ? నచ్చిందా? ఒక దాంట్లో నవ్వించాడు, ఒక దాంట్లో ఏడిపించాడు. వెరీ గుడ్. సో అన్ని రసాలు పండించి ఐ వాంట్ టు సీ హిమ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఇలాంటి టాలెంటెడ్ యంగ్స్టర్స్ కి ఒక వేదికగా మా తెలుగు అని ఎప్పటి నుంచో ఉంది. ఇండియాలోనే మొట్టమొదటిగా షార్ట్ ఫిల్మ్స్ చేసిన అతి కొద్ది సంస్థల్లో మాది ఒకటి చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతుంటాం. టాలెంట్ అనేది మన యూత్ లోనే కూడా ఉంది. వాళ్ళకు ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ ఇస్తే వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేయగలరు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే తెలుగు అని ఈ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం అది స్టార్ట్ చేసింది. చేసినాక మా దగ్గర నుంచి సుమారు 15 మంది డైరెక్టర్స్ పెద్ద స్క్రీన్ మీదకి వచ్చారు. దట్స్ రియల్లీ ఎ బిగ్ అచీవ్మెంట్. ఆ 15తో ఆడుకోకుండా ఇంకా 100 మంది డైరెక్టర్స్, ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ అందరూ కూడా యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ సీ ఈ మధ్య వచ్చే సినిమాల్లో వెళ్లి చూపుల డైరెక్టర్ కూడా మా దగ్గర నుంచి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసినారు, తరుణ్ భాస్కర్. రేపు ప్రభాస్తో చేసే సుజీత్ కానీ, మేర్లపాక గాంధీ కానీ, పవన్ సాధినేని, ఇలా పేరు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో వాళ్ళ టాలెంట్ని ప్రపంచానికి చూపించడానికి మేము కొంత తోడ్పాటు అందించామని చెప్పుకోవడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఇవాళ వీళ్ళందరూ కూడా పెద్ద స్క్రీన్ మీద మంచి హిట్స్ ఇచ్చి జాతీయ స్థాయిలో అవార్డు కూడా అందుకుంది పెళ్లి చూపులు అనే సినిమా ఈ మధ్య. సో ఇట్స్ రియల్లీ వెరీ గుడ్. దీంట్లో భాగంగానే మేము టాలెంట్కి చాలా మంది చూస్తున్నాం. ఇదివరకు మా దగ్గర ఒక 2000 మంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు. దాంట్లో 10-15-20 మంది పెద్ద స్క్రీన్కి వెళ్ళి ఉంటారు. బట్ ఇంకా ఎక్కువ మంది రావాలంటే వీళ్ళందరినీ కూడా ప్రాపర్ డైరెక్షన్లో తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఒక స్థాయిలో వర్క్ షాప్స్ అవి కండక్ట్ చేసాం మొదట్లో. దానికి ఇంకా ఎక్కువ మంది మీరందరూ కూడా ఎవరైతే యంగ్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నాడో కూడా వాళ్ళందరూ కూడా ఆ ఫెసిలిటీని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే తెలుగు వన్లో మీ అందరికీ కూడా ఒక చిన్న వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం. స్టోరీ నరేషన్, స్క్రిప్ట్ మేకింగ్, వీటన్నిటి మీద కూడా ప్లీజ్ యూటిలైజ్ దోస్ ఫెసిలిటీస్. ఇంకా మీకు ఎవరికైనా సరే ఎటువంటి సహాయం అందించాలన్నా సరే మంచి ఫిల్మ్స్ చేయడానికి మా తెలుగు అని ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది తెలియజేస్తూ I wish Wali and his team all the best. ఈ 2 సినిమాలు కూడా మంచి సక్సెస్ కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.
నిజంగా చెప్పాలంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే, నాకు వలి ఏం చేసినా నచ్చుద్ది. కాకి పిల్ల కాకి ముద్దని. సో కానీ బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఒకటి నవ్వించాడు, ఒకటి ఏడిపించాడు. నేను వలికి నిన్ననే చెప్పాను, వలి ఇవన్నీ నీకు కొలమానాలు కాదు, బట్ నువ్వు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు నాకు తెలుసు. సో అందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ బ్రతుకు గడపడానికి కాదు కదా, బండికి పెట్రోల్ పోసుకోవడానికి కూడా దిక్కులేదు ఇండస్ట్రీలో. అసిస్టెంట్ డైరెక్టర్కి శాలరీ ఇవ్వడానికి ఏడుస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్కి శాలరీ ఎందుకు సార్, వస్తాడులేండి సార్ వాళ్ళకి ఏ పని అంటే పెట్టుకోవడమే ముందు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి పెట్టుకోవడమే పెద్ద ఘనం కింద ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ బాధలు చూస్తుంటాం. ఎందుకంటే నా సినిమాకి నేనే ₹1,00,000 శాలరీ ఇచ్చాను పిల్లలకి, అసిస్టెంట్ డైరెక్టర్ నా సొంత మనీ ఇచ్చాను వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసి. అది కంపెనీ దగ్గర కూడా తీసుకోలేదు, ఎందుకంటే నాకు తృప్తిగా ఉండాలి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు అంత కష్టపడి అలాంటి ఇబ్బందులు పడి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అడగకుండా ఇక్కడ కొంతమంది కష్టపడుతుంటారు. సో అలాంటి వాళ్ళలో వలి ఒకడు. ఇంటికి ఎంతో అంత పంపించాలి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళందరికీ ముందుగా సార్ తెలుగు వన్ను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు చెప్పిన పేర్లన్నీ వింటే ఇక్కడ చాలామంది వినుంటారు, వాళ్ళందరి పేర్లు అంటే మీ ద్వారా వచ్చారని ఇప్పుడు తెలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మీకు స్టేజ్. ఇలాంటివి ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే ఒక రైటర్గా ఏ డైలాగ్ రాయాలన్నా షార్ట్ ఫిల్మ్లో, సార్ ఇలాంటిది ఒకటి షార్ట్ ఫిల్మ్లో వచ్చింది సార్, ఏదైనా కథ చెప్పి పాయింట్ చెప్పినా ఇలాంటిదో షార్ట్ ఫిల్మ్ వచ్చింది సార్ పాయింట్, మేము ఏం రాయాలో తెలియని పరిస్థితి వచ్చేసింది. సో సినిమా ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ ఆ రేంజ్కి షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తున్నారు, వెరీ టాలెంటెడ్స్. అందుకే ఇక్కడి నుంచే మీకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. సో ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తే మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి తనకి అన్న మంచి మనసుతో కొంతమంది వచ్చారు. సో కొంతమంది అయితే ఒక తమ్ముడిని ఎంకరేజ్ చేయాలి, సో తనలాంటి వాళ్ళని పైకి తీసుకురావాలి అని పెట్టుబడి పెట్టో, లేకపోతే అంతకుముందు షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు పల్లితోటి తనకి ఏదో రకంగా తనని పైకి తీసుకురావాలని తప్పించేవాళ్ళు. ఇలా ఎంతోమంది ఎంకరేజ్ చేస్తే ఇలా వచ్చినందుకు, ఇంతమంది వచ్చినందుకు వలి తరపున నేను కూడా నా శిష్యుడు కాబట్టి నేను థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వలి ఈ టీం అంతా చాలా కష్టపడ్డారు, అందరూ బాగా చేశారు. ఇలా ఇవన్నీ మీకు కొలమానాలు కాకపోయినా ఇవన్నీ మీకు నేర్చుకునే స్టెప్స్. మీరు అద్భుతంగా చేశారు, ఆవిడ ఎదురుగా తీసింది, ఈయన అసలు అది చేసేసాడని ఇవన్నీ నేను చెప్పను, కానీ ఇవన్నీ మీ తప్పులు తెలుసుకోవడానికి ఒక్కొక్క స్టెప్స్. నేను కూడా ఫస్ట్ డైరెక్షన్ చేశాను, నాకు కూడా బోల్డ్ అని మిస్టేక్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం పర్ఫెక్ట్ అని కాదు, ఈ సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ దాకా మనం నేర్చుకున్న కొద్దీ ఇంకా ఉంటూనే ఉంటుంది. ఇలా మీరు తెలుసుకుంటూ ఒక సినిమాకి వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ అవుతారు. 100% మీరు అందరూ బాగా చేశారు. ఎందుకంటే ఇప్పుడు మీ తప్పులు మీరు చెప్పనవసరం లేదు, మీకే చూస్తే ఈ సీన్ ఇంకా బాగా చేసి ఉంటే బాగుండి, ఇది ఇలా చేసి ఉంటే బాగుండని మీకే అర్థం ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా పర్ఫెక్ట్గా చేశారు. అందరు ఎవరి వర్క్, మ్యూజిక్ దగ్గర నుంచి ఎడిటింగ్ అన్ని కెమెరా, అందరికీ పేర్లు నాకు తెలియదు, అందరి పేర్లు, ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. వలి బాగా చేయించుకున్నాడు. వలి రెండో షార్ట్ ఫిలిం కూడా చాలా బాగుంది. నేనే చిన్న ఫీల్ లాస్ట్లో ఇది వచ్చింది. సో చిన్న నిన్ను కోరి లాంటివి చూసినట్టు అనిపించింది. సో అలాంటి సినిమా నువ్వు కూడా ఫ్యూచర్లో తీయాలని నేను బలంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా తమ్ముడు వాలి, నేను నా భానుకి వచ్చాను. నేను కానీ ఫ్యూచర్ కూడా అందరికీ తెలిసిపోతుంది. నేనే స్పెషల్గా చెప్పేది ఏంటంటే, ఇక్కడ నిల్చున్న వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వాలి మీద ఎంత ప్రేమ ఉందో మీ నిలబడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇలాంటి మంచి తమ్ముడిని ఎంకరేజ్ చేసిన కంటంనేని గారికి, తెలుగు అధినేత గారు, ఆయనకి యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. ఇలాంటి మంచి టాలెంట్స్ ఎంకరేజ్, ఇలాంటి వాళ్ళు ఇంకా ఇండస్ట్రీకి చాలా అవసరం. ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళు ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇంకా రావాలి. కాస్ట్ అండ్ క్రూ అందరూ బాగా చేశారు. ఈ సినిమాని క్రిటిక్స్ చేసే స్థాయి నాది కాదు. అసలు సినిమాని క్రిటిక్స్ అనేది అబద్ధం. ఒక సినిమాని జడ్జ్ చేయడానికి ఎవరు సరిపోరు, ఆడియన్సే జడ్జెస్. సినిమా క్రిటిక్ అనేది అబద్ధం అండి. అంటే మనం కాదు, అసలు సినిమాని జడ్జ్ చేసే స్థాయి నాది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా సినిమాని క్రిటిక్ చేసే రైట్ లేదు. ఆడియన్సే జడ్జెస్. నేను అనుకోవటం ఏంటంటే, మీరు డిసైడ్ చేస్తారు రేపు లైక్స్ వ్యూస్, దాన్ని బట్టి వలిని ఎలా ఎంకరేజ్ చేస్తారో చూద్దాం. ఆల్రెడీ ప్రూవ్డ్ నాకు తెలిసి ఇందు కుసుమ బాగా యాక్ట్ చేశారు. ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ కూడా బాగా చేశారు. తన పేరు తెలీదు, సెకండ్
వినయ్ గారు చాలా బాగా చేశారు. ఆయన కొంచెం ఫీల్ కలిగించాడు. ప్లస్ కట్టప్ప క్యారెక్టర్ చేశారు. ఆయన చాలా బాగా చేశారు. మీరు అంటే మీలో డెడికేషన్ తెలుస్తుంది. జనరల్గా ఆయన ఎవరు గుర్తుపట్టట్లేరు అనుకుంటున్నా కానీ నేను గుర్తుపట్టాను మిమ్మల్ని. చాలా బాగా చేశారు. ఈ సభను అలంకరించిన పెద్దవాళ్ళకి, నా సహచరులకి, మిత్రులకి, నటీనటులకు అందరికీ, సాంకేతిక నిపుణులకు అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. లార్డ్ శివ బ్లెస్ మీకు ఎప్పుడు ఉంటాయని అనుకుంటున్నాను. రామ్ భీమన గారికి, మా బ్రదర్ డైమండ్ రత్నం గారికి, ఇతర సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు. వలీకి నేను నా బాను నాది కనుక వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. తను పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఇప్పుడు కాదు, ఆ రోజే చెప్పాను. ఇండస్ట్రీలో ఒక మంచి పేజీ ఉంటుంది అతనికి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద అలంకరించిన పెద్దలకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరిని మధ్యలో నుంచి మాట్లాడాలనుకుంటున్నాను. ఒకడు మా వాలి, సెకండ్ వన్ ప్రొడ్యూసర్. ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని ఒక హార్ట్, అద్భుతంగా రాయాలి, అద్భుతంగా చేయాలని ఒక బ్రెయిన్, రెండు కలిస్తేనే మన అందరం కలిసామండి. జనరల్గా ఇక్కడికి రావాల్సిన పెద్దలు నేను, వెలుగొండ శ్రీనివాస్ గారితో పాటు ఇంకా చాలామందితో పాటు రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, ఇట్లా ఈ బాహుబలికి ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరూ చూస్తే వాళ్ళందరూ చేసిన కష్టం మర్చిపోతాయి. ఈ బాహుబలి మనకు జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు ఒక జూనియర్ జక్కన్న దొరికాడు. దీనిలో అందరూ చాలా వాళ్ళ తగ్గట్టుగా ఆ అమ్మాయి నా మాట శాసనం, నేను వేసేది ఆసనం అని ఒక యాంగిల్ పెట్టింది. అట్లాగా కట్టప్ప గారిని అందరూ చాలా అద్భుతంగా చేశారు. శివగామ గారిని భలే తీసుకొచ్చాను కథలోకి. అన్నిటికీ కంక్లూజన్ ఇచ్చావు, చాలా బాగా చేసావు, కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ నేను చెప్పేది ఏంటంటే డైలాగ్ రైటరు ఇతను డైలాగ్స్ బాగా రాస్తున్నాడని నాకు అర్థమైంది బాహుబలి 3 చూస్తున్నప్పుడు. కానీ డైలాగ్స్ బాగా రాస్తున్నాడు అని అనుకుంటుంటే అసలు డైలాగ్ రైటర్ అంటే మాటలు రాయడం కాదు, మాటలు ఎంత తక్కువగా పొదుపుగా వాడి ఎంత ఎక్కువ ఇంపాక్ట్ తీసుకురావాలి. అది సెకండ్ షార్ట్ ఫిల్మ్ చేసావు, చాలా అద్భుతంగా నాకు నచ్చింది. ఒక డైలాగ్ కూడా లేకుండా చేసావు. ఒక మాటలు రచయితగా చెప్తున్నాను, నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఫ్యూచర్లో నాకంటే బెస్ట్ డైరెక్టర్ అవుతామని నాకు ఇప్పుడు అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ మీ గురించి అండి 15 మందిని ఇంటర్వ్యూస్ చేశా అన్నారు. ఇలాగే మీరు చేసుకుంటూ పోతే 1500 మంది వచ్చేస్తారు. నేను డైరెక్షన్ చేసే ముందు మీకు కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చి చూపిస్తే నేను కూడా ఆ లిస్ట్లో వచ్చేస్తున్నాను. పెళ్లి సుజీత్ అలాగే నా పేరు కూడా వస్తేమో, మీ హ్యాండ్ మంచిదేమోనని నా సెంటిమెంట్గా అనిపించింది. ఎనీవే చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ పిలిచినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అతిథులందరికీ నమస్కారం. దగ్గర నుంచి ఉన్న వాళ్ళు అంటున్నారు జక్కన్న అని, అది ఫస్ట్ నుంచి రావడంతోనే చూపించాడు. ఎందుకంటే మనకు బాహుబలి అనేది 2 ఏళ్ళు వెయిట్ చేసాం. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత 1 గంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ రావటం ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3, ప్రాజెక్ట్ 4, ప్రాజెక్ట్ 5, ప్రాజెక్ట్ 6 వస్తూనే ఉన్నాయి. యాక్చువల్లీ నేను 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను, 2 సినిమాలు చేశానండి. నా టోటల్ ప్రాజెక్ట్స్ 4. మన 10 అయిపోయినాయి. ఒక రకంగా చెప్పండి నాకన్నా సీనియర్. అండ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి 3 అని అంత ధైర్యంగా టైటిల్ పెట్టడానికి ఒక దమ్ము ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే యాక్చువల్లీ విమర్శల్లోంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా విమర్శలు వస్తాయి. దీంట్లోంచి ధైర్యంగా ఒక షార్ట్ ఫిల్మ్ అనుకొని, నాకు తెలిసి తెలుగు షార్ట్ ఫిల్మ్స్ మొట్టమొదటిగా స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం సీజీ వాడిన మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ దాంట్లోకి చేరిపోతుంది 100% డెఫినెట్లీ. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద మిడిల్ ఐ నీడ్ టు అప్రిషియేట్ రవిశంకర్ గారిని. సార్ యాక్చువల్లీ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నిజంగా తెలుగు వన్ మనకున్నందుకు మనం చాలా గర్వపడాలి. బికాస్ ఐ నో ద కంప్లీట్ జర్నీ. ఫస్ట్లో నేను కూడా మీ దగ్గర షార్ట్ ఫిల్మ్ చేయడానికి అప్పట్లో ఫస్ట్లో ట్రై చేసేవాడిని సార్, నాకు అవకాశం దొరకలేదు. తర్వాత నాకు నేనే పెట్టి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా మూకీ అండి. మన ఇప్పుడు లాస్ట్లో తీశాడు వాయిస్ ఆఫ్ ఐజ్ అని. మూకీకి ఉండే ఒక బలం ఏంటంటే భాష లేకపోవడం వల్ల ఏ దేశానికైనా
ఏ రాష్ట్రానికైనా ఏ భాష వాళ్ళకైనా ఈజీగా చేరుతుంది. సో నాది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, దానికి వ్యూవర్స్ 10 కోట్ల మంది వ్యూవర్స్ ఎందుకు వచ్చిందంటే దాంట్లో డైలాగ్స్ లేవు. సో వన్ ఆఫ్ ది దాన్ని చేయాలంటే కొంచెం ఆలోచన, కొంచెం వర్క్ చాలా ఎక్కువ చేయాలి. రెండు బాగున్నాయి. ఫస్ట్ నా కామెంట్స్ ఏం లేవు. బాహుబలి 3 కన్ఫ్యూజన్ అనే టైటిల్ ఎంతో పెట్టి ఆ హైప్ క్రియేట్ చేయడం సేమ్ రాజమౌళి లాగే చేశారు మొత్తం అంతా. నిజంగా ఆ హైప్ నేను కింద చూసే పోస్టర్ దగ్గర సెల్ఫీ కూడా తీసుకున్నా. సో పైకి వచ్చేపాటికే బట్ నాకు అనిపించినట్టు ఇప్పుడు రైటింగ్లో ఇంకొంచెం యూ నీడ్ సమ్ మోర్ మెచ్యూరిటీ, కొంచెం రైటింగ్లో ఇంకొంచెం మెచ్యూరిటీ అవసరం అని చెప్పి అనిపించింది. రిమైనింగ్ దట్ ఆ పంచులు గించులు అంతా టప 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 పడతానే ఉన్నాయి. అందరూ బాగా చేశారు. I really appreciate the effort what you have been gone through అనేది is really really good. నాకు I know వాలి from last 2-3 years, 2-3 ఏళ్ళ నుంచి ఫస్ట్ సెకండ్ షార్ట్ ఫిల్మ్ నుంచి కూడా నాకు తెలుసు బాగా కష్టపడతాడు. అదొక్కటైతే మాత్రం చాలా బాగా కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా బాగా కష్టం ఎక్కువ ఉంటుంది. డెఫినెట్లీ ఇంకా నువ్వు సినిమాలోకి రావాలి. యూ మస్ట్ కమ్ ఆన్ టు ద సిల్వర్ స్క్రీన్. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎవ్రీబడి. అండ్ ఇక్కడ చాలామంది పాపం వచ్చి నుంచొని ఉన్నారు. రియల్లీ వాళ్ళకి ఇందాక సార్ చెప్పినట్టుగా అమర్ మీద ప్రేమ, వాలి మీద అభిమానం వాళ్ళ కళల్లో బాగా కనపడతా ఉన్నాయి. సో వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని మనసు అనుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ ఫిల్మ్ చూడడానికి ఇంతసేపు వెయిట్ చేసి ఇంత పేషెన్స్ ఉన్నందుకు, ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్, ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. ఎక్కువ మాట్లాడండి సారీ, నేను ఎక్స్ట్రా కూడా వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవిశంకర్ సార్. నాకు ఒక మంచి బడ్జెట్ ఇచ్చారు, మంచి టైం ఇచ్చారు, మంచి ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. సుబ్బు గారు, విఎఫ్ఎక్స్ సుబ్బు గారు, అండ్ నా ఎంటైర్ టీమ్, ఇందు కుసుమ, రఘువర్మ, శివ చివుకుల, నందిని, అందరూ, యామిని, ప్రియాంక, అటప్ప, అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ వాయిస్ ఆఫ్ ఐస్లో వినయ్ పాండిగ్రాహి, అమిత్ కపూర్ అడిగిన వెంటనే వచ్చి చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ వాట్కిన్స్, ఎక్కడున్నా సిద్ధార్థ్ వాట్కిన్స్, మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ గారు వేదిక మీద కావాల్సిన సారీ రెండు నైట్లో కూర్చొని కొట్టేశాడు మ్యూజిక్ లాస్ట్గా డెడికేషన్తో. నేను పడుకోకుండా చేశాడు నా కోసం. డబ్బులు కూడా చాలా తక్కువ తీసుకున్నాడు. నేను అడగైనా వచ్చినందుకు వెల్లుండి శ్రీనివాస్ గారికి, రేమంత్ రత్నబాబు గారికి, సిద్ధారాజ్ గారికి, విమన గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. శివర్ణ సార్కి, అందరికీ. అండ్ నేను మాట్లాడితే చాలా మాట్లాడాలి, మాట్లాడలేదు, సారీ. అండ్ ఫస్ట్లో జరిగిన ఇన్కన్వీనియన్స్కి నిజంగా వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద మూవీ. నాకు ఒక వండర్ఫుల్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ని ఇచ్చారు. నిజంగా ఆయన ఆఫీస్ టైంకి డబల్ టైం వర్క్ చేసి, డే అండ్ నైట్ వర్క్ చేసి పర్ఫెక్ట్. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంత ఎక్స్పెక్టేషన్తో నేను ప్రాజెక్ట్ తీసుకోలేదు. తీసుకున్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ క్రియేట్ చేసి, డే అండ్ నైట్ వర్క్ చేసి, ఇంటికి వెళ్ళి టీమ్ వ్యూవర్ ఆన్ చేసుకొని నైట్ టైమ్స్ వర్క్ చేసి, సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ కాంట్ ఫర్గెట్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కబీర్ రఫీ కూడా వాయిస్ ఆఫ్ ఐస్కి నెల టార్చర్ పెట్టారు. ఆయనకి మాటలు లేవు, ఓన్లీ మ్యూజిక్గా మాట్లాడాలి, మాటలు రాలేదు అసలు, నువ్వే మాట్లాడించాలని చెప్పేసి ఆయన టార్చర్ పెట్టాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కబీర్ రఫీ టూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ 1 minute. This is Indu Kusma. Hi, this is Arun. Hi, this is Yogi Kumar. Please subscribe to Clap Rolling YouTube channel.